ఎందుకు పొడుకోబెట్టేస్తారు దీన్ని, ఈ కేసుని? చెప్పండి, ఎందుకు పొడుకోబెట్టేస్తారు? చెప్పండి సార్. చెప్పకుండా ఇంకా తొడల కొడతాం. మీ మాంగారు సినిమా ఏంటిది? తొడల కొట్టే కార్యకర్తల ముందు రా రా అని. వీటికి సమానం చెప్పని ఇప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక్కడు సమానం చెప్పడు. అందుకోసమే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగి తీరాలి, చెయ్యాలని చెప్పని, ఆ ఎంక్వైరీని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలని చెప్పని, దానికి కారకుడైనటువంటి ఈ టీచర్ల డిఎస్సి నియామకంలో 16,000 టీచర్ల నియామకంలో తప్పులు తడకగా, అవినీతిమయంగా, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంత క్రీడ నడిపినటువంటి వాళ్ళ జీవితాలను సర్వనాశనం అవటానికి ఇంత తప్పు పని చేసినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మా సంగతి దేవుడెరుగు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న, నన్ను అడుగుతారేంటయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ముందు అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి నిన్నే మాట్లాడుతున్నాడు ఆయన. బీజేపీ వాళ్ళకి చేతన అయితే చావు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగండి, 10,000 కోట్లు అక్కడ ఇక్కడే బీజేపీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి ఉన్న ప్రభుత్వమే కదా, కింద పైన వీళ్లే కదా, మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఇది ఆథరైజ్డ్ సర్టిఫికెటే కదా. మరి 10,000 కోట్లు మీరు చెల్లించాలని చెప్పని, అది ఎంత ఉన్నా అది 10,000 కోట్ల, 11,000 కోట్ల, 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తాన్ని అంతటిని కూడా విడుదల చేయాలని, మీరేదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలలా భృతిస్తామని చెప్పారు. ఇప్పటికి 26, 20, 27 మాసాలకు వచ్చేసాం. వీటన్నిటిని కూడా బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పని 31/7 ఈ నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కలిసి కలెక్టర్కి, ఆ సంబంధిత జిల్లా కలెక్టర్లకి వెళ్ళి వాళ్ళ విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్లకి అందజేయడం జరుగుతుంది. లోకేష్ గారిని రాజీనామా చేయమని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని, నిరుద్యోగ భృతి తక్షణం అందరికీ చెల్లించాలని చెప్పని ఈ డిమాండ్లతో కలెక్టర్ని కలుస్తాం. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 4 రోజులు కూడా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, నియోజకవర్గ స్థాయిలో 4 రోజులు కూడా రిలే యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు వీరందరూ కూడా పాల్గొనేట్టుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. అలాగే 10వ తారీఖున, ఆగస్టు 10వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ ఇదే డిమాండ్తో డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ సిబిఐ జరిపించాలని, దీనికి కారకుడైనటువంటి, అక్రమాలకు కారకుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు రాజీనామా చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం బకాయిలు మొత్తాన్ని చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే అందరికీ ఇచ్చి 3,000 రూపాయలు నెల చొప్పున చెల్లించాలని చెప్పని నియోజకవర్గ స్థాయిలో కూడా 10వ తారీఖున ర్యాలీలు జరుగుతాయి. ఇది ఇక్కడితో కాదు, ఇది కామా మాత్రమే. ఈ 3 డిమాండ్ల మేరకు, ఈ 4 డిమాండ్లు, డిఎస్సి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలలా ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలు విడుదల చేసేయాలని చెప్పని ఇది
మొదటి అంకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ప్రభుత్వం దిగి వస్తే సరే, లేదంటే కనుక ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఏమైనా మోడీ ప్రభుత్వానికి సిగ్గుండి ఉంటే వీళ్ళకి సిగ్గు లేదంతే. మేము చెప్తున్నాం కదండి, ఇక్కడ తోలుమందం ప్రభుత్వం ఉంది. మహిషాసుడు మామూలుగా ఏంటంటే మహిషాసుడికి ఎంత తోలుమందం ఉంటుందో అంత మందం ఉంది ఇక్కడ. అందుకే మేము ఒకరోజు అరరోజు చెప్పట్లేదు. మేము ఈ ప్రయత్నం, మా యుద్ధం లేదా మా పోరాటం, మా ప్రజల్ని చైతన్యం చేసి తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి, ఈ ప్రభుత్వాన్ని నిలదీసేదానికి, ప్రభుత్వాన్ని మెడపట్టి ఈ డిమాండ్లకు ఒప్పుకునేదానికి మా పోరాటం అంచెలంచెలుగా దీన్ని స్టెప్ బై స్టెప్గా